తెలుగు డివోషనల్ భక్తి ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం కార్తీక పురాణం 8వ అధ్యాయం విందాం. అంటే కార్తీక మాసంలో 8వ రోజు వినవలసినటువంటి కథ. జనక మహారాజు వశిష్ఠుడు చెప్పిందంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మాలన్నింటినీ శ్రద్ధగా విన్నాను. అందు ధర్మం బహు సూక్ష్మమని, పుణ్యం సులభంగా కలుగుతుందని, అది నదీ స్నానం, దీపదానం, ఫలదానం, అన్నదానం వల్ల కలుగుతుందని చెప్పారు. ఇట్టి స్వల్ప ధర్మాలచే మోక్షం లభిస్తూ ఉండగా వేదోక్తంగా యజ్ఞయాగాదులు చేస్తే గాని పాపాలు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచున్నారు. ఇది సూక్ష్మములు మోక్షంగా కనిపిస్తోంది నాకు. దుర్మార్గులు కొందరు సదాచారాలు పాటింపక వర్ణశంకరుల మోక్షం పొందడం వజ్రపు కొండని గోటితో పెకిలించడం వంటిది. కావున దీన్ని మర్మం వివరించి చెప్పండి అని చెప్పి కోరాడు. అంత వశిష్ఠులు వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నువ్వు వేసిన ప్రశ్న అసహేతుకమైనదే. నేను వేదాంగాలు కూడా పఠించాను. వానిలో కూడా సూక్ష్మ మార్గాలున్నవి. అవి ఏమనగా సాత్విక, రజస, తామస అనే ధర్మం 3 రకాలు. సాత్వికం అనగా దేశకాల పాత్రలు 3ను సమకూడిన సమయము. సాత్విక ధర్మం సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రం చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణంగా తామ్రవర్ణాది సముద్రమున ముత్యపు చిప్పలో వచ్చి బిందువు పడి తగదగా మెరిసి ముత్యమైనట్టుగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించు గంగా, యమున, గోదావరి, కృష్ణాదులు, పుష్కరాలు మొదలగు పుణ్యకాలంలో ఎందు దేవాలయం ముందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునికి ఎంత స్వల్పదానం చేసినా లేక నదీ తీరముందున్న దేవాలయాల జపతపాదులు నర్చిన విశేష ఫలితం పొందగలరు. రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్ట సుఖాలు కలిగించును. తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయంన డాంబికాచరణార్థం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలము ఇయ్యదు. శ్రీమన్నారాయణు నామం తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపాలు పోయి ముక్తి నందుదురు. దానికి ఒక ఇతిహాసం ఉంది అని అజామిలుని కథ చెప్పడం ఆరంభించారు. పూర్వకాలమున కన్యాకుబ్జమును నగరమున 4 వేదాలు చదివిన ఒక విప్రుడు ఉండేవాడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశియగు హిమవతను భార్య ఉండేది. వారికి చాలా కాలం తర్వాత ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడిని అతిగారాభంతో పెంచుతూ అజామిలుడని నామకరణం చేశారు. ఆ అతిగారాభం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యంగా చూచుచూ దుష్ట సావాసాలు చేశాడు. విద్య నేర్చుకోకుండా బ్రాహ్మణ ధర్మాలు పాటించగా తిరిగేవాడు. ఈ విధంగా యవ్వనంలోకి రాగానే కామాంధుడై మంచి చెడ్డలు మర్చి యజ్ఞోపవీతం తెంచి మద్యం సేవించి ఒక ఎరుకుల జాతి స్త్రీని వలచి నిరంతరం ఆమెతోనే కామక్రీడలలో తేలాడుతూ ఉండేవాడు. ఇంటికి రాకుండా తల్లిదండ్రులు మరిచి ఆమె వెంటనే భుజిస్తూ ఉండేవాడు. అతి గారభమే ఇంత పనికి దారి తీసింది. తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నా అదుపాకనులతో ఉంచకపోయిన ఎడల ఈ విధంగా జరుగును. కావున అజామిలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతన్ని విడిచిపెట్టిరి. వేటవలన పక్షులను, జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుతూ ఉండేవాడు. ఒకరోజు నా 2 ప్రేమికులు అడవిలో వేటాడుతూ పొలములు కోస్తూ ఉండగా ఆ స్త్రీ చెట్టెక్కి తేనె పొట్టు తేబోచు ఉండగా కొమ్మ విరిగి కింద పడి చనిపోయాను. అజామిలుడు దానికి ఎంతో బాధపడి ఆ తర్వాత ఆ స్త్రీని దహనం చేసి ఇంటికి వచ్చాడు. ఆ ఎరుకుల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండను. కొంతకాలం ఆ బాలికకు యుక్త వయసు రాగా కామాంధకారం చక్కర్ను మిన్ను గానక అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టు ఆమెతో కూడా రమ్మించాడు. వారికి 2 కొడుకులు కలిగిరి. 2 పురటిలోనే చచ్చిరి. 3వసారి కూడా ఆమె గర్భం దాల్చి ఒక కుమారుణ్ణి కనను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుస్తూ ఉండేవారు. ఆ బాలుని విడువక ఎక్కడికి వెళ్లినా వెంట పెట్టుకుని వెలుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుతూ ఉండేవారు. నారాయణ నారాయణ అని ప్రేమతో పిలుస్తూ ఉండేవారు. కానీ నారాయణ అని స్మరించిన మాత్రాన వారి పాపం నశించి మోక్షం వస్తుంది అని వారికి తెలియదు. ఇలా కొంతకాలం జరిగిన తరువాత అజామిలుడు శరీర పటుత్వం తగ్గి మంచమున పడి చావుకి దగ్గర ఆయను. ముఖ్యంకరులు ప్రత్యక్షమయ్యారు. వారిని చూచి అజామిలునికి భయం చెంది కుమారుని పైన వాత్సల్యం వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అని చూని ప్రాణములు విడిచెను. అజామిలుని నోట నారాయణ అను శబ్దం వినపడగానే యమభటులు గడగడ వనకసాగిరి. అదే వేళకు దివ్యమంగళాకారు శంఖ చక్ర గదాధారులకు శ్రీమన్నారాయణ దూతలు విమానంలో అచ్చటికి వచ్చినారు. ఓ యమభటులారా, వీడు మావాడు, మేము వీరిని తీసుకొని పోవటకు వచ్చినాము అని చెప్పి అజాములని విమానంలో ఎక్కించి తీసుకొని పోవచ్చు ఉండగా యమదూతలు, అయ్యా మీరెవరు? వీడు అతి దుర్మార్గుడు, వీరిని నరకానికి తీసుకొని పోయి శిక్ష వేయటకు మేము వచ్చాము. వీనిని మాకు వదిలి మీరు వెళ్ళండి అని కోరారు. దానికి విష్ణుదూతులు ఈ విధంగా చెప్తున్నారు. అతని మరణ సమయమందున నారాయణ నారాయణ అని పిలిచినందున తను చేసిన సమస్త పాపంలో పోయి వైకుంఠ ప్రాప్తికి మార్గం సుగమం చేసుకున్నాడు. అందువల్ల మేము ఇతనిని వైకుంఠానికి తీసుకుని వెళ్తున్నాము అని చెప్పారు. ఇది స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందరి 8వ రోజు అధ్యాయం సమాప్తం. ఇది స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందరి 8వ అధ్యాయం సమాప్తం. ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ కొట్టండి. తద్వారా నేరుగా వీడియోలు మీ మొబైల్లోకి వచ్చేస్తాయి నోటిఫికేషన్ రూపంలో. అలాగే ఈ వీడియోని షేర్ మరియు లైక్ చేయండి. తద్వారా కార్తీక పురాణం మరికొంతమంది వింటారు. ధన్యవాదాలు.